హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడే స్పెషల్ చికెన్ నగెట్స్. ఇవి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ వీడియో చూశాక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారండి. దీనికి మనం ఫస్ట్ ఒక 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇది ఒక ప్లేట్లో తీసేసుకున్నాక క్లీన్ చేసేసుకొని అరగంట సేపు ఉప్పు నీళ్ళలో ఉంచుకున్న చికెన్ని వాటర్ లేకుండా తీసుకోవాలి. పచ్చిమిర్చి, వాము వాతం చేయకుండా కొంచెం, మిరియాల పొడి, సాల్ట్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, రోస్టెడ్ క్యూమిన్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కలర్ కోసం కొంచెం పసుపు, బ్రెడ్ క్రమ్స్. ఇవన్నీ జారుగా లేకుండా గట్టిగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకున్నాక నూనెని కాగబెట్టుకుందాం. ఈ నూనె కాగే లోపల మనం నగెట్స్ని తయారు చేసుకుందాం. ఇప్పుడు చేతులకు ఆయిల్ రాసుకొని నిమ్మకాయ సైజ్ అంత బౌల్ తీసుకొని ఎక్కడ క్రాకులు లేకుండా సిలిండర్ టైప్లో షేప్ వచ్చేలాగా చేసుకోవాలి. మధ్యలో ఒత్తుకుంటే నగెట్ షేప్ బాగుంటుంది. ఆ తర్వాత బీట్ చేసుకున్న ఎగ్లో కోట్ చేసుకోవాలి. ఇది బాగా కోట్ అయ్యాక మైదా పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ తీసుకోవాలి. నేను మైదా పిండి వాడుకున్నాను. ఈ మైదా పిండిలో ఇది కోట్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఈ మైదా పిండి బాగా కలుపుకున్నాక మళ్ళీ ఎగ్లో బీట్ చేసుకోవాలి. ఇలా ఎగ్లో బీట్ చేసుకోవడం వల్ల నగెట్ క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇది కోట్ అయ్యాక ఎగ్ కోట్ అయ్యాక బ్రెడ్ క్రమ్స్లో కలుపుకోవాలి. ఈ బ్రెడ్ క్రమ్స్ తడి లేకుండా అతికేలాగా చూసుకోవాలి. అయిపోయాక ఒక ప్లేట్లో తీసుకున్నాం. ఇలాగా 1 by 1 అన్నీ చేసేసుకొని పెట్టేసుకుంటే ఇప్పుడు నూనె కాగాక 1 by 1 వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి నగెట్స్. అది మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల పచ్చిగా ఉండి పైన కాలుతాయి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక టిష్యూ పేపర్ ప్లేట్లో తీసుకుంటే ఎక్స్ట్రా ఏదైనా ఆయిల్ ఉంటే పీల్చేసుకుంటుంది. ఆ తర్వాత సర్వ్ చేసుకుందాం. అంతే, చాలా టేస్టీగా ఉండే నగెట్స్ రెడీ అయిపోయాయి. ఏదైనా అకేషన్ కానీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఇవి వెరైటీగా చేసి పెట్టండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంది. ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.